పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులకు ఫుల్ స్టాప్ పడడంతో స్టాక్ మార్కెట్లకు సరికొత్త ఊపు తీసుకొచ్చింది. వారం కిందటి వరకు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న మార్కెట్లు నిన్నటి నుంచి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ మార్కెట్లలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ మళ్లీ 25,100 మార్కు దాటింది. ఉదయం 9 గంటలకు సెన్సెక్స్ 458.84 పాయింట్ల ప్రాఫిట్తో 82,513.95కు చేరింది. అటు నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 25,173.45 వద్ద కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 86కు చేరింది. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. అటు ఆర్థిక వ్యవస్థ తీరు ఎలా మారుతుందో పరిశీలించాకే కీలక రేట్ల కోతపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కామెంట్స్ పై ఆసియా పసిఫిక్ మార్కెట్లు భిన్నంగా స్పందించాయి. అప్డేట్స్ అందించడానికి నరేందర్ లైవ్ లో ఉన్నారు. నరేందర్, స్టాక్ మార్కెట్లకు మళ్ళీ కొత్త కళ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏంటి అప్డేట్స్? భారీగా పెరగడం మనం గమనిస్తూనే ఉన్నాము. మనం చూసుకోవచ్చు గత కొంతకాలంగా ఇటు ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, ఆ తర్వాత ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కావచ్చు, ఇంత ముందుకు జరిగిన భారత్ పాక్ యుద్ధం కావచ్చు, దీనివల్ల అయితే లక్షల కోట్ల రూపాయలు అయితే స్టాక్ మార్కెట్లో ఆవిరయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రెండు దేశాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల కూడా గత వారం 10 రోజులుగా అయితే స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాయి. అయితే నిన్న ట్రంప్ అయితే ఈ రెండు దేశాలు ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, కాల్పుల విరమణ అనే ఒప్పందం ప్రకటించడంతో ఆ తర్వాత రెండు దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి. దాని తర్వాతనే మెల్లిమెల్లిగా నిన్న స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి లాభాల బాట అయితే పడింది. ఈరోజు ఉదయం 9:25 స్టార్ట్ అయిన స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 458 పాయింట్ల మార్కును దాటి దాదాపు 82,000కి చేరుకుంటే ఇటు నిఫ్టీ 129 పాయింట్లతో 25,000 మార్కును అయితే దాటింది. దీనివల్ల ఇటు ఇండియన్ కంపెనీస్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలు అయితే లాభాల బాట పడ్డాయి. ముఖ్యంగా ఇటు ఆటో రంగం కావచ్చు, ఫార్మాసిటికల్ కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, లాభాలు అయితే గడిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అయితే ఇటు టాటా గ్రూప్కు చెందిన టైటాన్, ఇటు మహీంద్రా, ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీలు అయితే ఉదయం నుంచి భారీ లాభాల్లో బాటలు పడుతున్నాయి. ఇక ఈ యుద్ధ వాతావరణము మళ్ళీ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే ఈ రోజు వరకున్న స్టాక్ మార్కెట్ వాల్యూ అయితే పెరుగుతూనే ఉంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు అమెరికాలో గత కొంతకాలంగా ట్రంప్కి అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తూనే ఉంది. ఆయన టారిఫ్ కావచ్చు, అక్కడ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్లు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న రూల్స్ని మార్చుతుండడంతో కొంచెం వ్యతిరేకత అయితే ఆయనలో కనిపిస్తుంది. దానివల్ల కూడా అక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందనే దానిపై నిపుణులు అంచనాలు వేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అమెరికా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని దృష్టిలో ఉంచుకొనే కీలక రేట్ల విషయంలో కావచ్చు, ట్రంప్ టారిఫ్ విషయంలో కావచ్చు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా అమెరికా ఫెడరల్ బ్యాంక్ అయితే ప్రకటించింది. అయితే షార్ట్ టర్మ్లో కొంచెం నష్టపోయిన లక్షల కోట్లు, లాంగ్ టర్మ్లో మాత్రం ఇటు ఇన్వెస్టర్లకు కావచ్చు, ముదుపర్లకు కొంచెం ఆచితూచి అయితే అడుగులు వేయాల్సి ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. అయితే ఒకవేళ యుద్ధ వాతావరణం ఇప్పుడు కామ్గా ఉన్నా మళ్ళీ కూడా ఇటు ఇజ్రాయెల్ ఇరాక్ కావచ్చు, లేదంటే ఇటు రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇలాంటి దేశాల మధ్య యుద్ధం అయితే మళ్ళీ ప్రారంభమైతే స్టాక్ మార్కెట్లకి మళ్ళీ నెగిటివిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.